మత్తులో విజయవాడలో ఓ అన్నదమ్ములు వీరంగం సృష్టించారు. తప్పతాగి అర్ధరాత్రి జాతీయ రహదారిపై నానా యాగి చేశారు. ప్రశ్నించిన వాహనదారులతో పాటు పోలీసులపైన దాడికి దిగారు. విజయవాడ 1 టౌన్ చిట్టినగర్ కు చెందిన వెంగళ బాలాజీ, వెంగళ వినీత్ అన్నదమ్ములు. బాలాజీ నగల దుకాణం నడుపుతారు. వినీత్ చెన్నైలో హోటల్ నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి మద్యం తాగి కామినేని ఆసుపత్రి రోడ్డు నుంచి ఎనికేపాడు మీదుగా చిట్టినగర్ వెళుతున్నారు. మద్యం మత్తులో చొక్కాలు విప్పి డోర్లు తీసి థార్ కారు నడుపుతున్నారు. ప్రసాదంపాడు వద్ద ఆటో డ్రైవర్ హారన్ కొట్టి డోర్లు వేసుకోవాలని సూచించారు. దాంతో కారు రోడ్డు మధ్యలో ఆపి హారన్ ఎందుకు కొట్టావంటూ ఆటో డ్రైవర్పై దాడి చేశారు. ఆటోను రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై అడ్డంగా నిలబడి లారీలను ఆపారు. ట్రాఫిక్ నిలిచిపోయింది. స్కూటీపై వెళుతున్న ఒకరిని లాగారు. వాహనాన్ని పడేశారు. రాత్రి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నాగ శ్రీనివాసరావు వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేశారు. అతనిపై కూడా దాడి చేసి చంపేస్తామంటూ బెదిరించారు. దాడిలో కానిస్టేబుల్ ముఖం, కంటికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మద్యం పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కూడా పోలీసులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. రోడ్డు మీద పడుకుని ఎక్కడికి రామంటూ హంగామా చేశారు. కానిస్టేబుల్ నాగ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు అన్నదమ్ములపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోసం చేయలేదు, దేంతో కొట్టింది మనోడిని దేంతో తిరిగి